ఇటీవల మహేష్ బాబుకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారంలో విచారణకు రావాలి అంటూ మహేష్ బాబుకి నోటీసులు పంపించారు. కానీ ఈ విచారణకు మహేష్ బాబు హాజరు కాలేదు. అయితే ప్రమోషన్ కోసం మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్ నుంచి 3,40,00,000 తీసుకున్నట్లుగా గుర్తించిన ఈడీ సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ ఆఫీసర్స్ తో పాటుగా ఈ సంస్థల అధినేతల ఇళ్లపై కూడా దాడులు చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా మహేష్ బాబుకి రంగారెడ్డి జిల్లా కన్స్యూమర్ ఫోరం నోటీసులను జారీ చేయడం సంచలనంగా మారింది. సినీ సెలబ్రిటీలు ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించి చిక్కుల్లో పడుతున్నారు. ఎవరో చేసే పాపాలు వీళ్ల మెడకు చుట్టుకుంటున్నాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ గానే ఆయన శ్రీ సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం, ఆ సంస్థ మనీ లాండరింగ్ కేసులో చిక్కుకోవడంతో ఈడీ అధికారులు మహేష్ బాబును విచారణకు హాజరు కావాలి అని ఆదేశించడం వంటివి జరగడం మనమంతా చూశాము. అయితే మహేష్ బాబు విచారణకు హాజరు అయ్యాడో లేదో, అసలు ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్ళింది అనేది ఎవరికీ తెలియదు. ఈ అంశాన్ని అందరూ కూడా మర్చిపోయారు కూడా. కానీ ఇంతలోపే మరో రియల్ ఎస్టేట్ కుంభకోణంలో మహేష్ బాబు చిక్కుకున్నాడు. అయితే సాయి సూర్య డెవలపర్స్ సంస్థ మహేష్ బాబు యాడ్స్ ని ప్రచారం చేయడం వల్ల రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మహిళ ఒక లేఅవుట్ లో ఫ్లాట్స్ ని కొనుగోలు చేసిందట. మహేష్ బాబు యాడ్స్ వలన సాయి సూర్య డెవలపర్స్ సంస్థను నమ్మి ఒక్కో ఫ్లాట్ కి 34 లక్షలకు పైగా డబ్బులు చెల్లించారట ఆవిడ. కానీ తీరా చూస్తే ఆమె కొన్న ప్లాట్లు తన పేరు మీద రిజిస్టర్ చేయడానికి సంస్థ ఒప్పుకోలేదట. ఈ విషయం గురించి ఆమె సంస్థ ఎండీ అయిన సతీష్ చంద్రగుప్తను నిలదీసింది. అప్పుడు ఆయన కేవలం 15 లక్షల రూపాయలు మాత్రమే ఆమెకు తిరిగి వెనక్కు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మిగిలిన డబ్బులు అడిగినప్పటికీ ఆయన అందుబాటులోకి రాలేదు అని ఆ బాధితురాలు వాపోతుంది. దీనితో తీవ్ర ఆవేదనకు లోనైన ఆమె రంగారెడ్డి కన్స్యూమర్ ఫోరంను ఆశ్రయించింది. ఈ కేసును పరిశీలించినటువంటి కన్స్యూమర్ ఫోరం అధికారులు సతీష్ చంద్రగుప్తాతో పాటుగా ఆ ఫ్లాట్ల యాడ్ ను ప్రచారం చేసిన సినీ నటుడు మహేష్ బాబుకి కూడా నోటీసులు జారీ చేశారట. జూలై 8న వారి సమాధానాలు ఫోరం ముందు ఇవ్వాలని ఆదేశించారు. మరి మహేష్ బాబు ఈసారైనా విచారణకు హాజరవుతారా లేక కేవలం తన న్యాయవాదులను పంపి సరిపెడతాడా అనేది తెలియాల్సి ఉంది. ఈ అంశంపై సోషల్ మీడియాలో నెటిజన్లు మహేష్ బాబుపై తీవ్రమైన ట్రోల్స్ చేస్తున్నారు. ఇంకా ఇలాంటివి ఎన్ని చేశావు బాబు అంటూ ఆయన్ని ట్యాగ్ చేసి ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై మహేష్ బాబు కానీ ఆయన టీం కానీ సమాధానం ఇస్తుందో లేదో చూడాలి. ఏది ఏమైనా ఈ సంఘటన ప్రాపర్టీ కొనుగోలు చేసే వినియోగదారులకు హెచ్చరికగా నిలిచింది. ఏ ఫ్లాట్ అయినా కూడా కొనుగోలు చేసే ముందు కంపెనీ గురించి, దాని గతం గురించి పూర్తిగా తెలుసుకొని న్యాయపరంగా అన్ని పత్రాలు సరిచూసుకోవడం చాలా అవసరము అంటున్నారు. అలా కాదని సినిమా హీరోలు ప్రమోట్ చేశారు కదా అని గుడ్డిగా నమ్మి కొంటే అంతే సంగతులు అని హెచ్చరిస్తున్నారు.